హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు సాఫ్ట్గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను చెప్పే విధంగా తయారు చేయండి. ఇడ్లీలు వచ్చేసి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీలకు చట్నీ కూడా చూపిస్తానండి. ఇడ్లీ చట్నీ, హోటల్ స్టైల్ ఇడ్లీ చట్నీ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి, వైట్గా వస్తాయి, మెత్తగా ఉంటాయి. ఈ విధంగా నేను చెప్పే విధంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి, సాఫ్ట్గా వస్తాయి. ముందుగా మనం ఒక గ్లాస్ మినపగుండ్లు అండి, చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాను. ఈ మినపగుండ్లు అనేది ఫస్ట్ టైం మొత్తం కడిగేదండి. ఫస్ట్ 1 టైమే కడగండి. కడిగిన తర్వాత అలాగే నానబెట్టేసి తర్వాత మనం మిక్సీ పడతాం చూడండి, అప్పుడు వచ్చేసి 3 టైమ్స్ వాష్ చేద్దాము. ఫస్ట్ అయితే 1 టైమే కడుగుదామండి. నేనైతే 1 టైమే కడిగానండి. 1 టైం కడిగబెట్టేసి మొత్తం 4 అవర్స్ నానబెట్టానండి. మధ్యాహ్నం 4కి నానబెట్టాను. ఇప్పుడు వచ్చేసి 8 అయిందండి. ఇప్పుడు శుభ్రం చేస్తాను. ఫస్ట్ అయితే 1 టైమే కడిగి నానబెట్టాను. ఎందుకలా అంటే ఫస్ట్ టైం మనం మొత్తం కడిగేస్తే అది జిగట అనేది ఉంటుందండి. మినపబేళ్ళకి వచ్చేసి అది పట్టుకుంటుంది, ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి. అందుకే ఫస్ట్ 1 టైం కడిగేసి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ కడగండి. అప్పుడే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడైతే కడిగేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను 3 టైమ్స్ కడిగానండి. అప్పుడు 1 టైం కడిగాను కదా, ఇప్పుడు 3 టైమ్స్ కడిగేసాను. ఇప్పుడు ఈ పక్కన ఉంచుకుందాం అంటే ఇప్పుడు రవ్వ తీసుకుందాము. ఇడ్లీ రవ్వ ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకుందామండి. మనం మినపబేళ్ళ అనేది ఇప్పుడు మిక్స్ పట్టుకోలేదండి, ఇంకా ఈ పక్కన ఉంచేద్దాము. మనం ఎప్పుడైతే రుబ్బుకోవాలనుకుంటామో బ్యాళ్ళు, అప్పుడు వచ్చేసి ఇడ్లీ రవ్వ క్లీన్ చేసుకున్నామండి. ముందే క్లీన్ చేయొద్దండి, ఇడ్లీలు గట్టిగా వస్తాయి. మనం ఎప్పుడైతే మినపబేళ్ళు పట్టాలనుకుంటామో అప్పుడే వచ్చేసి ఇడ్లీ రవ్వ క్లీన్ చేసుకోవాలి. మనము ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాస్ వచ్చేసి రవ్వ తీసుకోవాలండి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయండి. ఒక గ్లాసు మినపబేళ్ళకు వచ్చేసి 2.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ, చూడండి 2 వేసాను. అదే గ్లాస్ అండి, మనం ఏవైతే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో కొలత తీసుకోవాలి. మనము 2.5 తీసుకుంటున్నాను. చూడండి 2.5 గ్లాస్ వచ్చేసి ఇడ్లీ రవ్వ. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందామండి. ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకుందాము. రవ్వ అయితే క్లీన్ చేసేసానండి. 3 టైమ్స్ అయితే కడిగాను రవ్వ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి దాన్ని పక్కన వచ్చేసుకొని ఈ మినపబేళ్ళు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని వీటిలో వచ్చేసి ఈ మినపగుండ్లు మొత్తం వేసేసుకుందామండి. ఇది ఇక్కడ ఈ ప్లేస్లో మినపబేళ్ళైన వాడచ్చు, గుండ్లైన వాడచ్చు అండి. గుండ్లు అంటే కొద్దిగా పిండి ఎక్కువ వస్తుంది, బేళ్ళకి కొద్దిగా తక్కువ వస్తుంది. చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్గా తయారు చేసుకుందాం దీన్ని. చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్గా తయారు చేసుకొని, చూడండి ఫైన్ పేస్ట్ అండి, మెత్తగా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ రవ్వలో మనము ఈ పిండిని కలిపేద్దాము. రవ్వ తీసుకున్నాం కదా, ఈ రవ్వలో వచ్చేసి ఈ పిండిని మొత్తం కలిపేద్దామండి. ఈ విధంగా పిండి యాడ్ చేసేసి మొత్తం బాగా కలపండి. మొత్తం కలిసేటట్లు కలపండి. రవ్వ వచ్చేసి ఎప్పుడైనా మనం మిక్సీ పట్టాలనుకున్నప్పుడే, అవి మినపగుండ్లు మిక్సీ పట్టాలనుకున్నప్పుడు నానబెట్టండి. చాలామంది మన మినపగుండ్లు ఎప్పుడైతే నానబెడతారో అవి కూడా రవ్వ కూడా అప్పుడే నానబెడతారండి. అట్లా నానబెట్టద్దండి, ఇడ్లీలు అయితే గట్టిగా వస్తాయి, సాఫ్ట్గా రావు. మినపగుండ్లు మిక్సీ పట్టాలనుకున్నప్పుడు రవ్వ క్లీన్ చేయండి. అప్పుడు మన బ్యాళ్ళు రుబ్బేలోపు ఈ రవ్వ అనేది నానిపోతుంది, చాలా సరిపోతుందని. నైట్ అంతా నానుతుంది కదా. మళ్ళీ ఈ విధంగా మొత్తం బాగా కలపండి, అప్పుడే బాగా పొంగుతుంది పిండి. ఒక అలా మిక్స్ చేసి పెట్టద్దండి, బాగా కలిపితేనే పిండి అనేది బాగా పొంగుతుంది. ఈ విధంగా ఒక 2 మినిట్స్ అన్నా ఈ విధంగానండి బాగా కలిసిపోతుంది, మెత్తగా వస్తాయి ఇడ్లీలు. నెక్స్ట్ ఈ విధంగా మూత ఉంచి ఓవర్ నైట్ అంతా ఈ విధంగా నానబెట్టేద్దామండి. నెక్స్ట్ మనం వచ్చేసి జార్ అండి, మిక్సీ జార్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఇదే వీడియోలో. మనం మినపబేళ్ళు పట్టినాం కదండి, కొద్దిగా అంటుకుపోతుంది కదా, దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వాటర్ అండి, కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా మన అంట్ల సబ్బు అండి, అంట్ల సబ్బు కానీ మీరు జెల్ ఏమైనా వాడుతుంటే అవి కానీ ఏదైనా కానీ అందులో వేసేసి దీన్ని వచ్చేసి మిక్సీ పడదామండి. జస్ట్ అలా బ్లెండ్ చేసినామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. నేను జస్ట్ పారేసేసి వాటర్లో కడగడమే అండి. నేను ఎందుకు చెప్పానంటే బ్లేడ్ల కింద వచ్చేసి మన మినపిండి ఇది పాడేసి చూపిస్తానండి.
చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ బ్లేడ్ల కింద వచ్చేసి పిండి ఇరుక్కుంటుంది కదండి, మనం మిక్సీ పట్టినప్పుడు కింద బ్లేడ్ ఉంటుంది కదా, ఆ కింద ఇరుక్కుంటుంది కాబట్టి ఈ విధంగా పడితే మొత్తం అక్కడ కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా వచ్చింది. నేను జస్ట్ వాటర్తో వాటర్ వేసి మొత్తం చేత్తో ఇలా రబ్ చేసి, సర్ఫ్ ఏం వేయలేదండి, సోప్ ఏం వేయలేదండి, క్లీన్ చేస్తాను. ఇంతండి, మిక్సీ కూడా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఉదయం చూద్దామండి ఎలా ఉందో పిండి. చూడండి నైట్ మనకు హాఫే ఉన్నది కదా, ఇప్పుడు చూడండి ఫుల్గా వచ్చేసింది. చూడండి ఇలా ఉబ్బింది కదా పిండి వచ్చేసి, చూడండి పైకి వచ్చేసింది. ఇందులో వచ్చేసి మనము సాల్ట్ అండి 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి సోలా పొడి అండి. దీనిపైన కొద్ది వాటర్ వేద్దామండి. సోలా పొడి పైన జస్ట్ కొంచెం ఒక స్పూను వాటర్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేద్దాము. చూడండి చాలా బాగా పొంగింది కదా. ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ఇడ్లీ వచ్చేసి మీకు చాలా బాగా పొంగుతుంది. మొత్తం కలిపేద్దామండి, సాల్ట్ అంతా కలిసిపోయేటట్లు. దీన్ని వచ్చేసి ఇప్పుడు పక్కన ఉంచేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్ర తీసుకుందాము. మనం ఈ ప్లేట్లో ఇడ్లీ పిండి వేసేటప్పుడు ముందుగానే పాత్రలో నీళ్ళు వేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఆ వాటర్ మరిగేలోపు మనం వచ్చేసి ఇడ్లీ పెట్టుకుందాము. ఇడ్లీ పిండి వేసిన తర్వాత పాత్రలో వాటర్ వేసి పెట్టొద్దండి, గట్టిగా అయిపోతాయి ఇడ్లీలు. ఫస్ట్ నీళ్ళు బాగా కాగాలండి. కాగిన తర్వాతే మనం అనేది ఇడ్లీ పెట్టాలి. వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకున్నాను, కావాలంటే నెయ్యి కూడా అప్లై చేసుకుని ఈ ప్లేస్లో. చూడండి ఈ విధంగా 2 ప్లేట్లకైతే ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పిండి వేసేద్దాము. చూడండి ఇప్పుడు పిండి వేసేద్దాము. ఇడ్లీ పిండి మొత్తం ఫిల్అప్ చేయండి. చూడండి చాలా వైట్గా కూడా ఉంటుందండి ఇడ్లీ వచ్చేసి. నేను చెప్పిన విధంగా చేయండి, వైట్గా వస్తుంది, బాగా సాఫ్ట్గా వస్తుందండి ఇడ్లీ అనేది. ఈ ప్లేట్ కూడా వేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళని బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకుందాము. నీళ్ళు బాగా కాగిన తర్వాతే మనం ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టాలండి. ముందే పెట్టేసి ఇడ్లీ అనేది గట్టి అయిపోతుంది. మూత ఉంచేసి ఒక 10 మినిట్స్ ఉంచుదామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేద్దాము. ఇడ్లీలు అయ్యేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పులు అండి, 1 కప్పు పప్పులు తీసుకుంటున్నాను. 1/2 కప్పు వేయించిన బుడ్డలండి, వేయించినవి అండి బుడ్డలు. ఇవి వచ్చేసి నేను ఓవెన్లో పెట్టాను, అందుకే ఈ విధంగా ఉన్నాయి. ఓవెన్లో పెడితే బుడ్డలు అనేవి కలర్ చేంజ్ కాకుండా మనకు వేగిపోతాయండి. చూడండి పొట్టు కూడా వస్తుంది కదా. నేనైతే పొట్టు ఎప్పుడు తీయండి, పొట్టుతో సహా ఇలాగే వేస్తాను. 1 కప్పు పప్పులకి 1/2 కప్పు వచ్చేసి బుడ్డలు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో కొద్దిగా అలా వేయించానండి, పూర్తి ఎక్కువగా చేయకుండా జస్ట్ అలా అన్నాను. పచ్చిమిర్చి, నెక్స్ట్ కొద్దిగా చింతపండు అండి, శుభ్రం చేసుకున్న చింతపండు. ఆ చిన్న నిమ్మకాయ సైజులో 1/2 సైజు వేసాను, ఎక్కువ వేయద్దండి, టేస్ట్ బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి, సాల్ట్, రాక్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేద్దాం. పూర్తిగా ఫస్ట్ టైం మెత్తగా బ్లెండ్ చేయొద్దండి, కొద్దిగా బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్గా తయారు చేద్దాం. చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాను. పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా ఇంకా పట్టాలండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇంకొద్ది వాటర్ యాడ్ చేసి ఇప్పుడు వచ్చేసి మెత్తగా పట్టేసుకుందాము. చూడండి చట్నీ అయితే అయిపోయింది. దీన్ని వచ్చేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇడ్లీలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇడ్లీలు ఉడికిపోయాయో చూద్దామండి. చూడండి ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి. టచ్ చేస్తే మనకు వచ్చేసి తగలేదంటే పిండి ఉడికిపోయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుందాం. ఎప్పుడైనా మనం ఇడ్లీ తీసేటప్పుడు అండి ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి అందులో స్పూన్ పెట్టండి. ఈ వాటర్ తడిపిన స్పూన్తో తీస్తే ఇడ్లీలు అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వస్తాయండి. చూడండి తీసేద్దాం పక్కకి. కొద్ది వాటర్ తడుపుకుంటే మనకి ఇడ్లీలు అనేవి బాగా వస్తాయండి. స్పూన్ వచ్చేసి కొద్ది వాటర్లో తడుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం తీసేసుకుందాము. అంతే అండి, వేడివేడిగా సాంబారు, చట్నీ, ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. నమస్తే.